ఒక చిన్న అరటి తొక్కతో మొదలైన ఈ కథ చివరకు ఇంట్లోకి పామును వచ్చేలా చేసింది. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అనగనగా ఒకరోజు మామయ్య ఇంటి ఆవరణలో ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇంతలో అయాన్ అరటి పండును తింటూ అక్కడికి వస్తాడు. మామయ్య, ఏం చేస్తున్నావు? నేనా? ఏమి చెయ్యలేదు, ఊరికే కూర్చొని ఉన్నా. రా, ఇక్కడ కూర్చో. ఇలా మాట్లాడుతూ అయాన్ తన చేతిలో ఉన్న అరటి తొక్కను అక్కడే కింద పడేస్తాడు. అది చూసిన మామయ్య ఇలా అంటాడు, అయ్యో, నీకొక చెత్త అలవాటు ఉందే. ఏమిటది మామయ్య? చెత్తను చెత్తబుట్టలో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేయడం, నీలాగా. అబ్బో, ఈ అలవాటు వల్ల జరిగే నష్టమేమిటో. నువ్వు చెత్తను చెత్తబుట్టలో వేస్తే నీకొచ్చే నష్టమేమిటో. నష్టమేమీ లేదు మామయ్య, కానీ నాకు అది అలవాటైపోయింది. ఆ అలవాటే మానుకోవాలి. ఈ అలవాటు చిన్నప్పుడు నాకు కూడా ఉండేది. నా చిన్నప్పుడు ఏం జరిగిందో చెబుతా, వింటావా? తప్పకుండా వింటాను మామయ్య. ఓ రోజు నా చిన్న అలవాటు వల్ల మా అమ్మకు చాలా కష్టం వచ్చింది. ఏంటది మామయ్య? విను మరి. నాకొక చిన్న అలవాటు ఉండేది. చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయడం. అరటి పండు తొక్కలు, కాగితాలు, చాక్లెట్ పేపర్లు, ఏది పడితే అది నేల మీద పడేసేవాడిని. అమ్మ ఎంత చెప్పినా వినేవాడిని కాదు. ఎందుకంటే మరుసటి రోజుకల్లా ఆ చెత్త అక్కడ ఉండేది కాదు. ఎందుకు మామయ్య? ఎందుకంటే అమ్మ ప్రతిరోజు శుభ్రం చేసేది. నేను ఎంత చెత్త వేసినా అమ్మ ఇంటిని, ఇంటి ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను అరటిపండు తిన్నాను. తొక్కను నేల మీద పారేశాను. కాసేపటి తర్వాత అమ్మ అటుగా నడుచుకుంటూ వచ్చింది. అదే తొక్క మీద కాలేసి జారి పడిపోయింది. అబ్బా! అమ్మ ఒక్కసారిగా నేల మీద పడ్డది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మ కాలికి బాగా దెబ్బ తగిలింది. డాక్టర్ వచ్చి 1 నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని అన్నాడు. ఇక ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు లేరు. అమ్మ నన్ను చూసి ఇలా చెప్పింది, ఒరేయ్, ఇప్పటి వరకు నేను శుభ్రం చేసేదాన్ని, ఇక నేను చేయలేను. నువ్వు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే అలానే ఉండిపోతుందిరా. కాస్త చెత్తబుట్టలో వేయరా. కానీ నేను పట్టించుకోలేదు. నా అలవాటును మానుకోలేదు. యథావిధిగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసేవాడిని. కొద్ది రోజులకు ఇంట్లో, ఇంటి ఆవరణలో చెత్త నిండిపోయింది. అసలే వర్షాకాలం. చెత్త మొత్తం తడిసి దుర్వాసన వస్తుంది. తర్వాత ఒకరోజు ఏమైందో తెలుసా? ఏమైంది మామయ్య? ఆ దుర్వాసనకు ముందుగా చీమలు రావడం మొదలైంది. చీమలే కదా, అవేం చేస్తాయి? నేను కూడా అలాగే అనుకున్నా. ఇంకొద్ది రోజులకు ఎలకలు వచ్చాయి. ఆహా, ఎలుకలా? ఇల్లు మొత్తం ఎలకలే. మంచం మీద తిరుగుతూ రాత్రంతా చప్పుడు చేసేవి. అయినా ఎలుకలే కదా, అవేం చేస్తాయిలే. అది నేను అనుకున్నదే. కానీ ఇంకొద్ది రోజులకు ఆ ఎలకల కోసం పాములు వచ్చాయి. అమ్మో, పాములా? పాములే. ఒక రాత్రి నిద్రలో ఉన్నా నా మంచం దగ్గర ఒక పెద్ద పాము చప్పుడు చేసింది. అది మెల్లగా నా మంచం పైకి వచ్చేసింది. నాకు మంచం మీద ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచా. నా ఎదురుగా పాము. నా గుండె ఆగిపోయినంత పని అయింది. నా నోట మాట రాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగో ఆ రోజు తప్పించుకున్నా. వెంటనే ఇంటిని మొత్తం శుభ్రం చేసేసా. ఇక అప్పటి నుంచి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేవాడిని కాదు. ఆ రోజు నాకు అర్థమైంది, చిన్న అలవాట్లను మార్చుకోకపోతే అవే ఒక్కోసారి పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయని. అమ్మ మాటకు ఎదురు చెప్పకూడదని. వాళ్ళు ఏం చెప్పినా అది మన మంచి కోసమేనని. సరే, మరి నువ్వు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తావా? అమ్మో, నాకు ఆ ఎలకలు వద్దు, ఆ పాములు వద్దు. నేను తప్పకుండా చెత్తబుట్టలో వేసేస్తాను. మరి మీ ఇంట్లో ఎవరైనా ఇలా చెత్త పారేస్తున్నారా?
వాళ్ళకి చెప్పండి, లేదంటే ఏదో ఒక రోజు పాములు రావచ్చు. మళ్ళీ ఇంకో కథతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు సెలవు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను లైక్ చేయండి.